శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి జూలై నెలలో ఉన్నటువంటి విభాగాన్ని చూసినట్లయితే జన్మ కుజరాహువుల యొక్క సంచారం వీళ్ళకు కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తున్నది. దానివల్ల అందరితో విరోధం, కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం కనపడుతున్నది. వ్యయంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం సహజంగా ఉన్నది. అందరిలోనూ మంచి చెప్పబోయినా కూడా మనకు కొద్దిగా గొడవలతో కూడినటువంటి వాతావరణం కనపడుతూ ఉన్నది. అలాగే మంచికి వెళ్తే చెడు ఎదురైందన్నట్లుగా ఏదో మంచి పని చేద్దామని వెళ్ళినా కూడా అపవాదులు తప్పడం లేదు అనే విషయాన్ని గమనించాలి. వాహన ప్రమాదాలు కూడా సూచితంగా ఉన్నాయి. అందువల్ల టూ వీలర్ మీద వెళ్ళేటటువంటి వాళ్ళు, దూర ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సోదరీమణులతో కూడా కొద్దిగా విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భూ వివాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించిన అంశాలు కూడా ఈ నెలలో మనకు కనపడవచ్చు. కాబట్టి ఆచితూచి వ్యవహరించవలసినటువంటి కాలం కనపడుతూ ఉన్నది. తన కోపమే తన శత్రువు అన్నట్లుగా మీరు కోపాన్ని మీ అదుపులో ఉంచుకున్నట్లయితే అంత కొద్దిగా శ్రావ్యంగా కాలం గడుస్తుందని చెప్పాలి. మరి మీకు కూడా అకారణంగా కొంచెం దెబ్బలు తగిలేటటువంటి అవకాశం ఉంది. ఏదో తెలియకుండా కింద పడ్డం, ఏదో ఒక రూపంలో రక్తం కనపడడం, అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఏదో వేడి చేయడం, చిన్న ఇబ్బందులే కానీ చికాకు ఎక్కువగా కలిగిస్తూ ఉండడం, జ్వరం, ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం కనపడుతుంది. మొత్తం మీద మనం గమనిస్తే ఈ మేషరాశి వారికి జూలై నెలలో మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ జన్మరాశిలో ఉన్నటువంటి యొక్క గ్రహదోషం పోవడానికి మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అలాగే దుర్గాదేవి యొక్క స్తోత్రాలని చదువుకుంటే ఈ మాసాన్ని జయిస్తారు. వృషభ రాశి వారికి ఈ నెలలో మనం గమనించినట్లయితే వీరికి కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వీరికి చెప్పదగినటువంటి సూచన. అలాగే కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవడం, మాట జాగ్రత్తగా వాడుకోవడం, ఆరోగ్యం ఇదివరకటి మీద చాలా మెరుగుపడిందని చెప్పాలి. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. మొండి బకాయిల దగ్గర నుంచి కూడా అన్నీ కూడా వసూలు అవ్వడం, ఆకస్మికమైనటువంటి ధనలాభం, గతం మీద మన యొక్క ఆదాయాన్ని పెంచుకునేటటువంటి మార్గాల్ని కొత్తగా చూసుకోవడం, అలాగే ధైర్యం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండడం, మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి పనిని పూర్తి చేయగలగడం, గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలని చక్కగా పూర్తి చేయడం, ఇంటికి సంబంధించి ఏదో మరమ్మతులు చేయడం కానివ్వండి, ఇంట్లో ఏవో వస్తువులు కొనుగోలు చేయడం కానివ్వండి, అలాగే ఇంటి విషయాల్లో చక్కగా ధనాన్ని సద్వినియోగం చేస్తారు. అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది. కుటుంబ వాతావరణం కూడా మీకు పూర్తి స్థాయిగా అనుకూలంగా ఉంది. అలాగే వాహన లాభం కనపడుతూ ఉన్నది. సంతాన సౌఖ్యం చక్కగా ఉంది. సంతానం నుంచి కూడా మంచి శుభవార్తలు వింటారు, వాళ్ళు అభివృద్ధిగా ఉన్నారని. అలాగే గొప్పవాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ నూతన పరిచయాలు మీకు మంచి బంగారు భవిష్యత్తుకి కారణమవుతాయి. ఈ మాసంలో పరిచయం అయ్యేటటువంటి పరిచయాలు మీకు భవిష్యత్తుకి బాగా ఉపయోగిస్తాయని చెప్పాలి. మాస ప్రారంభ కాలంలో కొంచెం జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం ప్రారంభమవుతూ ఉండడం వల్ల కొద్దిగా అపవాదులు మీ మీద పడడం, చేయాలనుకున్నటువంటి పనిని చేయలేకపోవడం, కొద్దిగా ఆవేశపూరితమైనటువంటి వాతావరణం కనపడుతున్నాయి. మిగిలినవన్నీ కూడా అనుకూలమైనటువంటిగానే ఉన్నాయి. వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారి దేవాలయాన్ని దర్శనం చేయడం, గురు చరిత్ర పారాయణ చేయడం, అలాగే దత్తుడి దేవాలయంలో ఏదైనా సేవ చేస్తూ ఉండడం, గానుగాపురం లాంటి దత్తక్షేత్రాలు దర్శించడం వల్ల ఈ మాసంలో శుభ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారికి కనుక ఈ మాసం గమనించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి వాతావరణం. ద్వితీయంలో గురుబలం చాలా అద్భుతంగా ఉంది. మరి ఏకాదశంలో చక్కనైనటువంటి గ్రహాల అనుకూలం, అలాగే శని భగవానుడు కూడా యోగిస్తున్నాడు. అన్ని విధాల మిథున రాశి వారికి అనుకూలం. అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. ఉద్యోగంలో మంచి అభివృద్ధి కనపడుతూ ఉన్నది.
నూతన అవకాశాలని అందిపుచ్చుకుంటారు, ప్రమోషన్లు వస్తాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, గతం మీద చక్కటి ఆరోగ్యము, ఉత్సాహము, ఉల్లాసం కలుగుతాయి. అలాగే విజయాలు కూడా మీ సొంతం అవుతాయి. మనోధైర్యం బాగా మెండుగా ఉంటుంది ఈ నెలలో. దానివల్ల ప్రతి పనిని కూడా చక్కగా మనం చూస్తుండగానే అట్లా పూర్తి చేసేస్తారు అలవోకగా. అలాగే వాహన సౌఖ్యం ఉంది, కొత్త వాహనాలు కొనుగోలు చేసేటటువంటి కాలం కనపడుతున్నది. ఎవరైనా వాహనం కొనుగోలు చేయాలంటే ఇది చాలా మంచి సమయం. అలాగే బంధుమిత్రుల సహకారం ఈ రాశి వారికి పూర్తిగా అందబోతోందని చెప్పాలి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఎవరెవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి మీద విజయం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా అంతా అనుకూలమైన వాతావరణం. స్త్రీలు, మిథున రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ కూడా స్త్రీల యొక్క సహకారం, ఆడవాళ్ళ యొక్క సహకారంతో చేసే పనులు తొందరగా పూర్తవుతాయి అని చెప్పాలి. వృత్తి వ్యాపారాల్లో చక్కనైనటువంటి విజయం కనపడుతూ ఉన్నది. విజయానికి చక్కగా చాలా దగ్గరగా ఉన్నారు. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా దర్శనం చేసుకోండి. ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ రాశివారి గ్రహస్థితిని మనం గమనించినట్లయితే జన్మగురుడు యొక్క ప్రభావం, అష్టమ రాహువు యొక్క ప్రభావం ఉంది. దీనివల్ల కొద్దిగా ఏ పని తలపెట్టినా ప్రథమార్థంలో అది అంత అనుకూలం కాకపోవడం, ఏ పని చేస్తున్నా కూడా ఏదో ఒక విరోధం, ఏ మాట మాట్లాడినా వివాదం, ఈ రకమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అలాగే అన్నదమ్ములు, స్నేహితులు, కుటుంబ వాతావరణంలో కూడా ఎవరిని కదిలిచ్చినా అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలగడం. అలాగే ఆర్థికంగా కూడా కొంచెం కొన్ని చోట్ల రూపాయి ఖర్చు అవ్వాల్సిన చోట ఎక్కువగా ఖర్చు జరుగుతూ ఉండడం, అన్ని విధాలా కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణం ప్రథమార్థంలో కనపడుతుంది. అంటే మొదటి 15 రోజులు 16వ తారీఖు వరకు కొద్దిగా గ్రహస్థితి ఈ మాదిరిగా ఉన్నది. ఎప్పుడైతే 16వ తారీఖు గ్రహస్థితి మారుతోందో అక్కడి నుంచి కొద్దిగా మళ్ళీ కాలం అనుకూలం రావడం, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం, గతం మీద ఆరోగ్యాన్ని అనుకూలం చేసుకుంటూ ఉండడం. ఎవరైతే గతంలో మనల్ని అవమానపరిచారో వాళ్ళందరూ మళ్ళీ మన దగ్గరికి స్నేహం కోసం రావడం, అలాగే అనుకూలమైనటువంటి సంపాదన వాతావరణం, కుటుంబంలో కూడా మీ పట్ల ప్రవర్తించిన తీరు కొద్దిగా పశ్చాత్తాపం కలుగుతూ ఉండడం, ఈ రకమైనటువంటి కాలం కనపడుతూ ఉన్నదని చెప్పాలి. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంది, కానీ పరీక్షల్లో మరింత ఎక్కువ శ్రమ పడవలసినటువంటి కాలం కనపడుతోంది. చదివినటువంటి చదువు గుర్తుండేటటువంటి అవకాశం తక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా పై అధికారులతో, కొలీగ్స్తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా అనుకున్నటువంటి అంత స్థాయి లాభం రావడం లేదు, మిశ్రమంగా ఉంది అని చెప్పాలి. అట్లాగే అనుకూలమైనటువంటి వాతావరణం మరింత కలగడం కోసం, వీళ్ళు గురుగ్రహ దోషం పోవడం కోసం ప్రతినిత్యము కూడా గురుచరిత్ర పారాయణ కానీ, దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసంలోనే మీకు శని యొక్క ప్రభావం కూడా ఎక్కువ పడుతూ ఉండడం వల్ల శని దోషం పోవడం కోసం నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. సింహరాశి వారికి ఈ మాసంలో మనం గమనించినట్లయితే అష్టమ శని ప్రభావం, అలాగే జన్మకేతువు రాహువుల యొక్క ప్రభావం కొద్దిగా కనపడుతూ ఉన్నది. గురుడు వ్యయంలో ఉన్నాడు, దానివల్ల మంచి ఫలితాలే కలుగుతున్నాయి, శుభ వ్యయం కలుగుతోంది. కావాల్సినటువంటి యొక్క వస్తువులు కానివ్వండి, ఇంట్లో కావాల్సినవి కానివ్వండి, శరీరానికి కావాల్సినవి కానివ్వండి, వాహనములు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవడం, గతం మీద కొద్దిగా గతంలో ఏ పని ముట్టుకున్నా కానటువంటి పనులన్నీ ముందు వేసుకొని ఆ పనులు పూర్తి చేసేటటువంటి ప్రయత్నాన్ని చేయడం, అలాగే వాహనాల పట్ల కూడా కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసినటువంటి కాలం ఈ నెలలో మనకు కనపడుతున్నది. అంతేకాకుండా ఆరోగ్య పరిస్థితి గతం మీద మెరుగ్గానే ఉంది. ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో మరి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పై అధికారుల నుంచి వచ్చే ఒత్తిడి అలాగే ఉంది. మానసికమైనటువంటి వ్యధ ఎప్పుడూ వెంటాడుతూ ఉన్నది. అలాగే చేస్తున్నటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ వస్తూ ఉన్నాయి, కానీ ఖర్చు మాత్రం తగినంత సరిపడుతూ ఉన్నది అని చెప్పాలి. సహజంగా మనోధైర్యంగా ఉండేటటువంటి సింహరాశి వారికి
మరి అష్టమ శని ప్రభావం తొలగిపోవడానికి కొద్దిగా ప్రయత్నాలు చేయాలి. విద్యార్థులు కూడా చదువుకున్నటువంటి సమయంలో కొద్దిగా దక్షిణామూర్తిని దర్శనం చేసి మీ ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటాన్ని పెట్టుకుంటే చదువులో ఎక్కువ రాణించగలుగుతారు విద్యార్థులు. అలాగే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటిదే. వ్యాపారస్తులకు కొద్దిగా సామాన్య కాలం కనపడుతోందని చెప్పాలి. అలాగే అన్ని రంగాల వారికి, కళాత్మక రంగం వారికి అందరికీ మనం చూసినట్లయితే మొత్తం మీద అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాం, కానీ తత్ఫలితాన్ని మనం పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవట్లేదని చెప్పాలి. మొత్తం మీద సింహరాశి వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అంటే చాలా అద్భుతమైన ఫలితాలు లేవు, అలానే ఇబ్బందికరమైన వాతావరణం పూర్తిగా అని చెప్పడానికి లేదు. సామాన్యమైనటువంటి పరిస్థితిగా ఈ సింహరాశి వారికి జూలై నెల పూర్తవుతుంది అని చెప్పవచ్చు. వీరు మరిన్ని శుభయోగాలు పొందడానికి ఎక్కువ శివారాధనని కనుక చేస్తూ ఉన్నట్లయితే, ప్రతిరోజు శివాలయాన్ని దర్శనం చేస్తూ ఉండడం, నెలలో ఒక్కసారైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ చేయించడం వల్ల మరిన్ని శుభయోగాలు కలుగుతాయి. జయం. కన్యా రాశి వారికి జూలై నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశివారి యొక్క గ్రహస్థితి గమనించినట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణం నడుస్తున్నది. బుధుడు ఏకాదశ స్థానంలోకి రావడం ఈ రాశివారికి మరింత శుభయోగం. బుధుడు, గురుడు 2 శుభగ్రహాలు లాభంలో ఉండడం మంచి యోగాన్ని అని చెప్పవచ్చు. సప్తమంలో ఉన్నటువంటి శని దృష్టి ఈ రాశివారి మీద ఉండడం వల్ల కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పాలి. చేసే పనుల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. విజయం తప్పకుండా కనపడుతోంది. అలాగే ప్రతి పనిని కూడా చాకచక్యంగా మౌనంగా సాధించే లక్షణం సహజంగా కన్యారాశి వారికి ఉంటుంది. దానివల్ల విద్యార్థులకి అద్భుత కాలం, అలాగే ఉద్యోగస్తులకి కొద్దిగా సామాన్యమైనటువంటి కాలం. అంటే మీరు కోరుకున్నటువంటి స్థాయిలో ఇంకా ఇంక్రిమెంట్స్ కానీ అవి రావడం లేదనే చింత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందని చెప్పాలి. మొత్తం మీద ఉద్యోగస్తులకి కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వీరికి పూర్తి స్థాయిగా లాభంగా ఉంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తులు మంచి మంచి లాభాలని పొందేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆరోగ్యం చాలా బాగుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయి. గతం మీద ఆకస్మిక లాభాలు కనపడుతున్నాయి. పూర్తిగా ఒకచోట నుంచి రాకపోయినా పలు రకాలుగా డబ్బుని ఆర్జన చేసేటటువంటి ఆలోచనలు కన్యారాశి వారికి రావడం, అందులో కొన్నింటిని అమలుపరచడం, వాటి ద్వారా వచ్చే లాభాన్ని చక్కగా పొందగలగడం, వాటికి సంబంధించినటువంటి మానసికమైనటువంటి తృప్తి చక్కగా ఉంది. తీర్థయాత్రలు చేస్తూ ఉండడం, మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆనందాల్ని అనుభవించడం, బంధుమిత్రుల్లో జరిగే శుభకార్యాల్లో పాల్గొని అందరితోనూ చక్కగా కాలాన్ని గడుపుతూ ఉండడం అనేటటువంటి అభిప్రాయం చక్కగా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే భవిష్యత్ కార్యానికి ఆచరించి చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో చక్కగా అనుకూలాన్ని సూచిస్తున్నాయని చెప్పుకోవాలి. కొత్త వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలం. అనుకూల దాంపత్యం ఉంది. కుటుంబ వాతావరణంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రతి పనిని కూడా విజయం వైపుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే ప్రతి పనిలో వచ్చేటువంటి ఆటంకాలు తొలగిపోవడం కోసం ప్రతిరోజు సాయంకాలంలో శివతాండవ స్తోత్రాన్ని చక్కగా వింటూ ఉండండి. అవకాశం ఉన్నవాళ్ళు చదవండి. దానివల్ల మంచి శుభ ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం. తులారాశి వారికి జూలై నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. తులారాశి వారికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తోందని చెప్పాలి. దశమంలో గ్రహాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఆ తర్వాత కుజుడు కూడా కొంచెం అష్టమ కుజ దోషం మరింత కనపడుతూ ఉన్నది. దానివల్ల కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం. ఏ పనిని ప్రారంభం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్న వివాదం, మానసికమైన సంఘర్షణ, ఎదుటివారితో కూడా కొంచెం తొందరపడి మాట్లాడుతూ ఉండడం, ఆచితూచి వ్యవహరించవలసినటువంటి కాలం కనపడుతూ ఉన్నది. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులే కానీ కొంచెం ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తాయని చెప్పుకోవాలి. అలాగే ప్రతికూలమైనటువంటి వాతావరణం, అందరూ కూడా మనతో మాట్లాడుతూనే మన వెనకాల ఇబ్బందుల్ని కలిగించేటటువంటి వారిగా ఉంటారు. ఎవరిని నమ్మడానికి లేదు అనే అభిప్రాయానికి వస్తారు. శత్రువులు ఎక్కువగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి కాలం. అలాగే ప్రతికూలమైనటువంటి
పనులు ఏవైతే వెనకాల జరుగుతున్నాయో వాటిని కొంచెం గమనించుకుంటూ చేయవలసినటువంటి ధైర్య సాహసాలతో చేయవలసిన పనులను కూడా చక్కగా చేయవలసి ఉంటుంది. అలాగే తులారాశి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి వాతావరణం, అలాగే ఉద్యోగస్తులకు కూడా కొద్దిగా పర్వాలేదు. వ్యాపారస్తులకు మాత్రం పూర్తి స్థాయిగా ఇబ్బందిగా ఉంది. అనుకున్న ఏ పని ముందుకు తీసుకెళ్ళడానికి లేదు. తీసుకెళ్లిన పని ఎక్కువ ఖర్చుతో కూడి ఉండడం, ఎక్కడో అక్కడ డబ్బు దగ్గర చిన్న చిన్న వివాదాలు కలుగుతూ ఉండడం లాంటివి కనబడుతున్నాయి. అలాగే జీవిత భాగస్వామితో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కాలం అనుకూలమవుతుందని చెప్పాలి. ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శనం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలాభిషేకం చేయించడం వల్ల ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందుతారు. జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. అందులో మనం ముందరగా గ్రహస్థితిని మనం గమనించినట్లయితే వీళ్ళకి అష్టమ రవి దోషం ప్రథమార్థం అంతా కనపడుతున్నది. 8వ స్థానంలో రవి ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేటువంటి చెప్పాలి. అలాగే ఉద్యోగంలో అనుకోనటువంటి యొక్క ప్రతిబంధకాలు, అధికారుల దగ్గర నుంచి తట్టుకోలేనటువంటి ఒత్తిడి అనేటువంటిది కనపడుతుంది. అలాగే విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం, గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, చక్కటి కాలం విద్యార్థులకు కనపడుతుంది. ఉద్యోగస్తులకి మనం చెప్పుకున్నట్లుగా చిన్న చిన్న ప్రతిబంధకాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో రవి ఉండడం, అలాగే కుజుడు సప్తమ స్థానంలో ఉండడం, దీనివల్ల చిన్న చిన్న ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కుటుంబ వాతావరణంలో కూడా చిన్న చిన్న సమస్యలు, వాటిని మీరు జాగ్రత్తగా కనుక పరీక్షించుకోగలిగినట్లయితే వాటిని మీరు సులభంగా అధిగమించవచ్చు అని చెప్పచ్చు. అలాగే ఆరోగ్య పరిస్థితుల్ని బాగా దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాల్సిన కాలం. ఏవో తెలియనటువంటి చిన్న చిన్న చికాకులు మనస్సుకి ఎప్పుడూ ఎక్కువ కలిగిస్తూ ఉండడం, జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మళ్ళీ జాగ్రత్తగానే మీరు సర్దుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయడం వల్ల కాలం అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే రవి మారాడో జూలై 16వ తారీఖు అక్కడి నుంచి కొంచెం వాతావరణం అనుకూలంగా మారబోతోందని చెప్పాలి. కాబట్టి ఒకవేళ ఈ ప్రథమార్థంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటటువంటి వారు గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెడుతూ ఉండడం, అలాగే కుజుడు యొక్క దోషం పోవడం కోసం సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శనం చేస్తూ ఉండడం, ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు రోజు పొద్దున్నే సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని 10 నిమిషాల పాటు సూర్యుడి యొక్క కాంతి పడేటట్టుగా కూర్చోవడం వల్ల వృశ్చిక రాశి వారు ఈ యొక్క మాసాన్ని చక్కగా జయించగలుగుతారు. ద్వితీయార్థంలో అన్ని రంగాల వారికి, అన్ని స్థితుల వాళ్ళకి కూడా అనుకూలమనేటటువంటిది ఏర్పడబోతుంది. జూలై నెలలో ధనుస్సు రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితిని మనం చూసినట్లయితే ప్రథమార్థం అంతా కూడా అనుకూలంగా ఉంది. 6వ స్థానంలో కుజుడు సంచారం చేయడం ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం అని చెప్పాలి. అలాగే అష్టమంలో బుధుడి సంచారం కూడా ఈ రాశి వారికి మరిన్ని శుభయోగాలు కలిగిస్తోంది అని చెప్పచ్చు. అయితే సప్తమంలో ఉన్నటువంటి రవి ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉన్నారో ఆయన ఎప్పుడైతే అష్టమంలోకి మారతాడో జూలై 16వ తారీఖు కొద్దిగా అక్కడి నుంచి మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణం తగ్గుతుందని చెప్పాలి. ప్రథమార్థంలో చాలా బాగుంది, ద్వితీయార్థంలో కొంచెం ప్రతికూలమైన వాతావరణం వస్తుంది. దానివల్ల ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ముందర ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రథమార్థంలో చక్కబెట్టవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ప్రథమార్థంలో చక్కబెట్టండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, అలాగే వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులు కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. నెలాఖరులో కొద్దిగా గ్రహస్థితుల మార్పులు ఉన్నాయి, వాటి వల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పక్కన అర్ధాష్టమ శని దోషం కూడా మిమ్మల్ని వెంటాడుతోంది కనుక ఏ కొత్త పని ప్రారంభించాలన్నా కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే ఈ నెలను మీరు జయించగలుగుతారు. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఈ నెల మొత్తం జాగ్రత్తగా ఉండండి. ప్రథమార్థం 15వ తారీఖు వరకు బాగానే ఉంది. 16 ఎప్పుడైతే సూర్యుడు మారుతున్నాడో కొంచెం అప్పటి నుంచే ప్రతిబంధకాలు ఉన్నాయి. కొందువల్ల ఆరోగ్యంగా
ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువ దూర ప్రయాణాలు చేయకండి. అలాగే ఆహార విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి విలువైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే దూర ప్రయాణాల్లో కూడా మీరు కొంచెం ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొత్త వాహనములు కొనుగోలు చేసేటప్పుడు లేదా ఏదైనా ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కునేటప్పుడు కొద్దిగా ₹1 ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి కాలం. కాబట్టి ఇవన్నీ అధిగమించడం కోసం ప్రతిరోజు కూడా శివాలయాన్ని సందర్శించడం, అలాగే ఆంజనేయ స్వామివారి ఆలయంలో అరటిపళ్ళు ప్రతినిత్యం సమర్పిస్తూ ఉండడం వల్ల కొద్దిగా ఈ దోషాన్ని మీరు అధిగమించవచ్చు. అలాగే అష్టమ రవి దోషం పోవడం కోసం ఎవరైనా బ్రాహ్మడికి గోధుమకి సంబంధించినటువంటి వస్తువులు, గోధుమ పిండి కానీ, గోధుమ రవ్వ కానీ, గోధుమలు కానీ దానం చేయండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. మకర రాశి వారికి జూలై నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం గ్రహస్థితిని గమనించినట్లయితే అద్భుతమైనటువంటి కాలం ఈ రాశి వారికి. మరి శని యొక్క అనుకూలం చాలా బాగా ఉంది అని చెప్పాలి. కాకపోతే 2వ స్థానంలో వచ్చేటటువంటి రాహు యొక్క సంచారం కానివ్వండి, అష్టమంలో ఉన్న కేతు వల్ల మానసికమైనటువంటి వ్యధ ఎప్పుడూ ఉంటుందని చెప్పాలి. అలాగే సప్తమంలో బుధుడు, గురుడు మంచి శుభగ్రహాలు రావడం వల్ల ఎవరెవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరెవరు ఉద్యోగాలు లేక చాలా కాలం నుంచి ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నూతన ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు చక్కగా పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే వివాహాలు కావలసినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి అనుకూలం ఈ నెలలో కనబడుతూ ఉన్నది. ఎవరు ప్రయత్నం చేసినా మకర రాశి వారికి ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు, వివాహ అవకాశాలు, అలాగే ఆదాయం ఇంక్రిమెంట్ అని చెప్పాలి. అంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మంచి పురోభివృద్ధిని సాధించేటటువంటి అవకాశం ఈ నెలలో మనకు కనపడుతుంది. అలాగే విద్యార్థులకి పూర్తి స్థాయిగా అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. అలాగే మొత్తం మీద మనం గమనించినట్లయితే కొత్త పనులు ప్రారంభం చేయడానికి మకర రాశి వారికి ఈ నెలలో మరింత ఉత్సాహంగా ఉంది. ఏ పనైనా సరే మీరు ప్రారంభం చేస్తే అది మిమ్మల్ని విజయం వైపుకు తీసుకెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పూర్తి స్థాయిగా గ్రహానుకూలం చక్కగా కనపడుతూ ఉన్నది. అందువల్ల కొత్త పనులు ప్రారంభం చేయండి. కొత్త ఉత్సాహవంతమైనటువంటి విషయాల్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళండి. అన్ని విషయాలుగాను ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా అన్ని పరంగాను ఈ రాశి వారికి పూర్తి స్థాయి అనుకూలాన్ని కనపడుతున్నది. వీళ్ళకి అష్టమ కేతు దోషం కనపడుతుంది కాబట్టి మరింత కేతు దోషం పోవడం కోసం గణపతి ఆలయంలో దర్శనం చేసుకొని గరిక పూజ జరిపించండి. సకల శుభాలు కూడా ఈ రాశి వారికి కలుగుతాయి. జయం. కుంభరాశి వారికి జూలై నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితిని గమనించినట్లయితే జన్మరాశి గతే రాహు అని, రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు. దానివల్ల కొద్దిగా ఎప్పుడూ కూడా ఉద్వేగభరితమైనటువంటి యొక్క కాలం, ఏదో చెయ్యాలి అనేటటువంటి యొక్క తాపత్రయం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అలాగే శని ద్వితీయంలో ఉండడం వల్ల మనం మాట్లాడే మాటకి కొద్దిగా విలువ తగ్గడం, గతం మీద పోలిస్తే కొంచెం విలువ తగ్గింది అని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత జూలై 16 ఎప్పుడైతే రవి మారుతూ ఉన్నాడో అక్కడి నుంచి కొద్దిగా కాలం అనుకూలం కనపడుతూ ఉన్నది. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం అని చెప్పాలి. ఏ రకమైనటువంటి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో తెలియనటువంటి కాలం కుంభరాశి వారికి కనపడుతుంది. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నూతనంగా పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ నెలలో మీకు పూర్తిగా యోగించట్లేదు. అన్ని గ్రహాల యొక్క సంఖ్య అనుకూలించే పద్ధతి తగ్గుతూ ఉన్నది. దానివల్ల కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. భూ వివాదాలు ఉన్నాయి. అందువల్ల ఎవరికైనా రుణం ఇచ్చేటప్పుడు కానీ రుణం తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తలు వ్యవహరించండి. అంతేకాకుండా ధైర్య సాహసాలు మీలో కొంత నిండి ఉండడం వల్ల కొంత మొండికి వెళ్ళి కొన్ని పనులు అయితే పూర్తి చేస్తారు. కానీ కొంచెం వెనక నుంచి ఉండే చిన్న చిన్న ప్రతిబంధకాలు మాత్రం అలాగే ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సోదర సోదరీమణులతో మాట్లాడేటప్పుడు కానీ, కుటుంబంలో జరిగే ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మీకు మౌనమే చెప్పదగినటువంటి సూచన. అలాగే వ్యాపారస్తులు కూడా, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు కూడా ఇటువంటిదే వర్తిస్తుందని చెప్పచ్చు. అలాగే మొత్తం మీద ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అలాగే రాహు ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంది. అందువల్ల ఆకస్మికమైనటువంటి యొక్క ఆరోగ్య సమస్యల్లో కానివ్వండి, రుణములు ఇవ్వడంలో ఇబ్బంది కలుగుతుంది, తీసుకున్నా కూడా ఇబ్బంది కలుగుతుంది. మొత్తం మీద ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మొత్తం మీద ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందడం కోసం దుర్గాదేవి యొక్క ఆరాధన, అలాగే శివాలయంలో నిరంతరం అభిషేకం జరుగుతూ ఉండేటట్లుగా ప్రతిరోజు మీ పేరున అభిషేకం జరిగేటట్లుగా ఏర్పాటు చేసుకోండి. ప్రతి మంగళవారం దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం. మీనరాశి వారికి జూలై నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ గ్రహస్థితిని గమనించినట్లయితే మరి వృషభ రాశిలో కుజుడు యొక్క సంచారం, దానివల్ల కొద్దిగా మాట ధైర్య సాహసాలు చక్కగా ఏర్పడుతూ ఉండడం, మాట్లాడే మాట చాలా నిర్దిష్టంగా మాట్లాడడం, అంటే ధైర్యంతో కూడినటువంటి కాన్ఫిడెంట్గా మాట్లాడడం, దానివల్ల కొన్ని కార్యాలు చక్కగా పూర్తవుతూ ఉండడం, అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం. కొద్దిగా వ్యయంలో ఉన్నటువంటి రాహు తొందరపాటు నిర్ణయాల్ని ఇస్తున్నాడు. కొన్ని నిర్ణయాలు కొంచెం తొందరగా తీసుకోవడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు వస్తూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో ఉన్నటువంటి గురుడు బుధుడు అన్నీ కూడా మీకు మేలు చేస్తున్నాయి. ఎటు నుంచి ఆదాయం రావాలో, ఎన్ని వైపుల నుంచి మీకు మార్గం రావాలో అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి. సర్వత్రా మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. చేసే ప్రతి పని కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా మీకు ప్రశంసలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రశంసలతో పాటు కొద్దిగా వెనకాల తిట్టుకోవడం లాంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం పూర్తిగా ఉంది. దాని గురించని మీరు పూర్తి స్థాయిగా అధిగమించాలి. ఎప్పుడైతే గురుడు దృష్టి ఈ యొక్క శని మీద పడుతుందో అప్పుడు తీవ్ర స్థాయి ఉండడం లేదు అని చెప్పవచ్చు, కానీ కొద్దిగా ప్రతిబంధకాలు అయితే మాత్రం తప్పడం లేదు. ఉద్యోగస్తులకి పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం. ధైర్య సాహసాలతో మీరు అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం రాబోతోంది. దానివల్ల కొద్దిగా వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు, ప్రత్యేకంగా 2 వీలర్ మీద ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే 4 చక్రాలతో వాహనంలో, కార్లలో వాటిల్లో తిరిగే వాళ్ళు కూడా లాంగ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద దుర్గాదేవి యొక్క ఆరాధనని నిరంతరంగా చేస్తూ ఉండండి. ప్రతిరోజు సాయంకాలం పూట ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శనం చేస్తూ ఉండండి. కాళభైరవ అష్టకాన్ని చక్కగా పారాయణ చేసుకోండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం.